హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 20th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.3 నుండి రోమన్ 4లో ఉన్న 4th ప్రాబ్లం అలాగే 5th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అది ఓపెన్ చేస్తే మీకు ఈ చాప్టర్లో స్టార్టింగ్ నుండి ప్రజెంట్ ఈ వీడియో వరకు అన్ని వీడియోస్ కూడా ఆర్డర్లో ఉంటాయి. సో మీకు డౌట్ ఉన్న ప్రతి వీడియో కూడా చూడండి. కుదిరితే వీడియోస్ అన్ని ఆర్డర్గా చూసి నోట్స్ కూడా నీట్గా రాసుకోండి. ఓకేనా? ఓకే, మరి మనకి 4th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కామన్ 4లో మనకి ఏంటంటే ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ అని చెప్పిస్తారు. కామన్ 4లో మీకు యాక్చువల్లీ క్వశ్చన్లో ఎగ్జామ్గా ఎలా ఇస్తారంటే ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ ఒక హింట్ కూడా ఇచ్చారండి. ఏంటంటే సింప్లిఫై ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సెపరేట్లీ. మనము ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్లో ఎల్హెచ్ఎస్ తీసుకొని దాన్ని సింప్లిఫై చేస్తూ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ని సింప్లిఫై చేయండి, ఆర్హెచ్ఎస్ని సెపరేట్గా సింప్లిఫై చేయండి అని చెప్పి ఇచ్చారు మనకి. యాక్చువల్గా ఇలా చేయాలని ఏమీ లేదండి, బట్ ఇచ్చారని చెప్పి అక్కడ నేను రాశాను అంతే. ఓకేనా? ఈ ప్రాబ్లం వరకు అయితే ఇది మనకు అవసరం లేదు. నార్మల్గా మనం ముందు ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అలాగే చేసేద్దాం. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 1 + సీకెన్ ఏ బై సీకెన్ ఏ. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. సైన్లు ఉన్నాయి, అది సైన్ ఉంది అలాగే కాస్ ఉంది. అంటే మన ఫస్ట్ గోల్ ఏంటి, ఈ ఎల్హెచ్ఎస్లో ఉన్న వాల్యూస్ని సైన్ కాసులోకి మార్చాలి అనేది మన ఫస్ట్ గోల్. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ సీకెన్ ఏ కదండి ఉంది. సో సీకెన్ ఏని 1/cos అని రాసుకోవచ్చు కదా. సో అందుకని సీకెన్ ఏ ప్లేస్లో 1/cos రాసేసాను. సో ఇక్కడ సీకెన్ ఏ ప్లేస్లో 1/cos రాశాను. అలాగే డినోమినేటర్లో ఉన్న సీకెన్ ఏ ప్లేస్లో 1/cos రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ 1ని 1/1 అని రాసుకోవచ్చు కదండి. సో మనం ఫ్రాక్షన్ సింప్లిఫై చేస్తాం కదా, అలా చేసేస్తే 1 × cos ఆల్ఫా cos ఏ 1 × cos ఏ ఈక్వల్ టు cos ఏ ప్లస్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇది మాట ఈ వాల్యూ వచ్చింది. ఇంకా డినోమినేటర్లో నార్మల్ అలాగే ఉన్నది, వాల్యూ ఏమి చేంజ్ చేయలేదు. సో 1 × cos ఏ ప్లస్ 1 × 1 × cos ఏ బై ఈ డినోమినేటర్లో 1/cos ఏ అలా ఉంచేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక ఫ్రాక్షను, ఇది ఒక ఫ్రాక్షను. ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై డినోమినేటర్, అంటే ఇది ఒక ఫ్రాక్షన్, సెపరేట్గా ఇది ఒక ఫ్రాక్షన్. ఇలా మనకి ఒక ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఎలా సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేయండి a/b. నెక్స్ట్ ఇంటూ సింబల్ పెట్టి దీన్ని రెసిప్రొకల్ చేయండి, అంటే c/d బికమ్స్ d/c. ఓకేనా? సో అదే ప్రకారం ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసాను, ఇంటూ పెట్టి ఈ సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రొకల్ చేశాను, అంటే 1/cos ఏ బికమ్స్ cos a/1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్లోని న్యూమరేటర్లోని సేమ్ వాల్యూస్ ఉన్నాయండి, అండ్ మధ్యలో మనకు మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేసేసుకోవచ్చు. ఇంకేం మిగిలినాయండి, 1 + cos ఏ బై డినోమినేటర్లో ఏమో 1. ఓకే, మనము ఫస్ట్ ఏమనుకుని స్టార్ట్ చేసాము, దీన్ని కాస్లోకి కాస్ సైన్లోకి మార్చాలని చెప్పి చేసుకున్నాము. అఫ్కోర్స్ ఇక్కడ సైన్ మార్చడానికి ఏమీ మనకి లేదు కాబట్టి సీకెన్ ఏ ప్లేస్లో 1/cos ఏ పెట్టి మొత్తానికి ఈ వాల్యూని కాస్లోకి మార్చాం. ఏ విధంగా 1 + cos a/1గా మార్చాం. ఇప్పుడు మళ్ళీ ఆర్హెచ్ఎస్ని గమనిద్దాం. ఆర్హెచ్ఎస్లో డినోమినేటర్లోనేమో 1 - cos ఏ ఉంది, న్యూమరేటర్లోనేమో sin² a ఉంది. న్యూమరేటర్ విషయం పక్కన పెట్టండి, డినోమినేటర్లో 1 - cos ఏ ఉంది కదా. సో ఇది మనం తీసుకొద్దాం. ఇక్కడ మనకు వచ్చిన దానికి డినోమినేటర్లో ఎంత ఉందండి, 1. అంటే ఈ 1 నేను 1 - cos ఏతో ఇంటూ చేశాను అనుకోండి, 1 × 1 - cos ఏ 1 - cos ఏ వచ్చేస్తుంది చూడండి డినోమినేటర్లో. అంటే ఫస్ట్ మనం ఇక్కడ డినోమినేటర్లో 1 - cos ఏ తీసుకొద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నేను స్టార్ట్ చేసామన్నమాట. సో మరి డినోమినేటర్లో నువ్వు 1 - cos ఏ తీసుకురావడం కోసం ఈ 1ని 1 - cos ఏతో ఇంటూ చేసావు. మరి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్ని కూడా ఇంటూ చేయాలి. కేవలం డినోమినేటర్ని ఇంటూ చేస్తే కుదరదు, ఎందుకంటే అప్పుడు మనకి చేసిన ప్రాబ్లం తప్పు అయిపోద్ది. కేవలం దీన్ని ఇంటూ చేస్తూ వదిలేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్ని కూడా ఇంటూ చేయాలి. అందుకోసం నేను ఇక్కడ చూడండి ఈ వాల్యూని 1 - cos ఏతో న్యూమరేటర్ని మరియు డినోమినేటర్ని కూడా ఇంటూ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇంటూ చేశాను అంటే డినోమినేటర్లో 1 - cos ఏ రావాలి కాబట్టి దీన్ని అంటే 1ని 1 - cos ఏతో ఇంటూ చేస్తే వస్తుంది కాబట్టి అలా ఆలోచించి నేను ఇంటూ చేశాను.
సో మనకి ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆటోమేటిక్గా న్యూమరేటర్ కూడా సైన్లో మారిపోతుంది మనం ఇలా చేయడం వల్ల. ఒకసారి చూడండి. ఫస్ట్ 1 + cos A ఇంటూ 1 - cos A అంటే A + B ఇంటూ A - B ఫామ్గా ఉంది చూడండి. A + B ఇంటూ A - B అంటే మనం ఏ రాసుకోవచ్చండి? A + B ఇంటూ A - B అంటే A² - B² అని రాసుకోవచ్చు. అంతే కదా. అంటే ఏ ప్లేస్లోనేమో 1 ఉంది, B ప్లేస్లోనేమో cos A ఉంది. అంటే A² - B² అంటే ఏమవుతుందండి? A². ఏ ప్లేస్లో 1 ఉంది కదా, కాబట్టి 1² మైనస్ B² అంటే B ప్లేస్లో ఎంత ఉందండి? cos A అంటే cos A ² cos A ² అంటే నేను ఏం చెప్పాను? cos² A అని చెప్పాను. సో అందుకని దీని ప్లేస్లో cos² A అని రాసేసాను. డినోమినేటర్లో 1తో ఇంటూ చేస్తే మనకు మళ్ళీ అదే వస్తుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 1² అంటే 1 కదండి, ఓకేనా. ఇప్పుడు డినోమినేటర్లో 1 - cos అయితే ఇచ్చేసాం. ఇంకా న్యూమరేటర్లో సైన్లోకి మారిస్తే సరిపోద్ది. ఇక్కడ పైన 1 - cos² A ఉంది. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఐడెంటిటీ. ఏంటది? sin² A + cos² A = 1 కదండి. ఇప్పుడు దీని నుండి నేను cos² A అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే 1 - cos² A అంటే sin² A బికమ్స్ 1 - cos² A అంటే దట్ మీన్స్ 1 - cos² A ఉంటే దీని ప్లేస్లో నువ్వు sin² A రాసుకోవచ్చు. లేదంటే sin² A ఉంటే దీని ప్లేస్లో 1 - cos² A రాసుకోవచ్చు. అంటే నీకు కావాల్సిన విధంగా ఆ ఫార్ములాని మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి 1 - cos² A ఉంది కాబట్టి దీని ప్లేస్లో నేను sin² A రాసేసాను. చూడండి మనకి RHS వచ్చేసింది. సో హెన్స్ LHS = RHS అండ్ ఇది మళ్ళీ రాసాను therefore అని చెప్పి ఇదే క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ రాసాను. ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మ్యాక్సిమం ఏ డౌట్ రాదండి. మీరు పర్టికులర్గా ఒక్కొక్క వీడియో చూసి మధ్యలో నాకు అర్థం కావట్లేదని అనుకున్నా కానీ మరి నేనేమి చేయలేను. ప్రతి వీడియోలోని మీకు ఫాలో అయితే మీకు అర్థం అవుతుంది తప్ప మధ్యలో కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం మరి అర్థం కాలేదంటే మరి నేను చేసేదే ఉండదు కదా. సో అందుకని ఏంటంటే అన్నీ ఒకసారి చూడకపోయినా కానీ ఒక్కొక్క డేకి ఒక్కొక్క వీడియో చప్పుని చూసుకుని నీట్గా నోట్స్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ప్రతి ప్రాబ్లము కూడా. ఓకే, నెక్స్ట్ 5th చూద్దాము. నెక్స్ట్ మనకి 5th ప్రాబ్లం అండి. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది అంతే, ఓకేనా. కష్టం అయితే కాదు, కాకపోతే కొంచెం పెద్ద సమ్ కింద వస్తుంది అంతే. సో ఎగ్జాంపుల్ 12 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సేమ్ టు సేమ్ మోడల్ అండి. కొంచెం కూడా కాదు, మ్యాక్సిమం చేంజ్ అయితే ఉండదు. సేమ్ ప్రాసెస్గా మనం చేసేస్తాము, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసేయండి. LHS = మనకి ఇది ఇచ్చారు, RHS ఇది మనం ప్రూవ్ చేయమని అడిగారు. ఫస్ట్ మనం RHSని అబ్జర్వ్ చేస్తే RHSలో cosecant A అండ్ cot A ఉన్నాయి. LHSలోనేమో cos A మరియు sin A ఉన్నాయి. ఇప్పుడు మన ఫస్ట్ గోల్ ఏంటంటే ఇక్కడ ఉన్న cos Aని sin Aని ఇన్ టర్మ్స్ ఆఫ్ cosec అండ్ cotలోకి మార్చాలి. అది మన ఫస్ట్ గోల్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ cos Aని sin Aని cosec అండ్ cotలోకి మార్చాలి అంటే మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఏంటి? cos A/sin A అని వస్తే నువ్వు దాని ప్లేస్లో cot A రాసుకోవచ్చు. 1/sin A అంటే దాని ప్లేస్లో నువ్వు cosecant A రాసుకోవచ్చు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ cos A ఉంది, sin A ఉంది. అలాగే డినోమినేటర్గా కూడా cos A ఉంది, sin A ఉంది. ఇప్పుడు నేను ఈ కాస్ని sin Aతో డివైడ్ చేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? cos A/sin A ఈ విధంగా అవుతుందా? అప్పుడు దీని ప్లేస్లో నేను cot A రాసుకోవచ్చా? నెక్స్ట్ ఈ sin Aని కూడా sin Aతో డివైడ్ చేసాను అనుకోండి, దగ్గరగా 1 అయిపోద్ది, అది పక్కన పెట్టండి. ఇక్కడ ఈ 1ని కూడా sin Aతో డివైడ్ చేశాను అనుకోండి, 1/sin A అవుతుంది. 1/sin A అంటే cosecant A రాసుకోవచ్చా? అంటే ఇక్కడ LHSలో ఉన్న న్యూమరేటర్ని అంటే ఈ LHS వాల్యూగా ఉన్న న్యూమరేటర్ని డినోమినేటర్ని sin Aతో నేను డివైడ్ చేస్తున్నాను. ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే cosec అండ్ cot తేవడం కోసం. సో తేవడం కోసం దీంతో డివైడ్ చేస్తే మనకు ఉపయోగం ఏంటి అంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు న్యూమరేటర్ని డినోమినేటర్ని sin Aతో డివైడ్ చేస్తున్నాము అంటే దాని అర్థం న్యూమరేటర్లో ఉన్న ప్రతి వాల్యూని sin Aతో డివైడ్ చేయాలి, డినోమినేటర్లో ఉన్న ప్రతి వాల్యూని sin Aతో డివైడ్ చేయాలి. చూడండి, న్యూమరేటర్గా cos Aని sin Aతో డివైడ్ చేశాను, ఇక్కడ sin Aని sin Aతో డివైడ్ చేశాను, 1ని కూడా sin Aతో డివైడ్ చేశాను. ఎవ్రీ టర్మ్ని కూడా మనం sin Aతో డివైడ్ చేయాలండి. అలాగే డినోమినేటర్లో కూడా చూడండి, cos Aని sin Aతో డివైడ్ చేశాను, sin Aని sin Aతో డివైడ్ చేశాను, 1ని sin Aతో డివైడ్ చేశాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, cos A/sin A అంటే cot A మైనస్ sin A/sin A అంటే ఎంతండి? 1 కదా. సో క్యాన్సిల్ చేసి 1 ప్లస్ 1/sin A అంటే cosecant A
అండ్ డినోమినేటర్లో కూడా సేమ్ అండి, కాట్ ఏ, ఇక్కడ 1, ఇక్కడ కొసీకన్ ఏ. సో చూసారా, ఇప్పుడు మన ఎల్హెచ్ఎస్ వాల్యూ అనేది కాట్ అండ్ కొసీక్లో చేంజ్ అయింది. ఓకేనా, ఇక్కడికి మనం ఫస్ట్గా రీచ్ అయిపోయాం. ఇక నెక్స్ట్ ఏంటంటే దీని కొంచెం సింప్లిఫై చేయాలండి. సింప్లిఫై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. చాలా జాగ్రత్త చూడండి, చాలా ఈజీ అండి, చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే కొసీకన్ ఏ ప్లస్ కాట్ ఏ అని రాస్తున్నానండి. అదేంటి అలా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు, మనం పొజిషన్స్ మార్చచ్చు, దాని ముందున్న సింబల్స్ తోటే మార్చాలి. పొజిషన్స్ మార్చమన్నాను కదని చెప్పి ఈ మైనస్ పెట్టుకెళ్ళి ఇక్కడ లేదా మైనస్ పెట్టుకెళ్ళి ఇక్కడ కాదండి. ఇక్కడ కాట్ ఏ ముందు ఏముంది, ప్లస్, అంటే ప్లస్ కాట్ ఏ అని నువ్వు ఎక్కడైనా రాసుకోవచ్చు, లేదంటే దీని పక్కనైనా రాసుకోవచ్చు. అలాగే ఈ -1 ఉంది కదా, ఈ -1 దీని ముందైనా రాసుకోవచ్చు, లేదంటే దీని తర్వాత అయినా రాసుకోవచ్చు. -1 ఆ మొత్తం వాల్యూని పొజిషన్ చేంజ్ చేయొచ్చు, అంతేగాని సింబల్స్ కాదండి నేను చెప్పేది, మొత్తం వాల్యూని. సో నేను ఇక్కడ ఎలా రాసాను అంటే ప్లస్ కొసీకన్ ఏ, అలాగే ప్లస్ కాట్ ఏ. సో ఈ రెండు పక్క పక్కన రాశాను. ఎందుకు రాశాను అనేది మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు, ఫర్దర్గా ఒకసారి మీకు ప్రాసెస్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. సో కొసీకన్ ఏ అలాగే కాట్ ఏ రాసుకున్నానండి, అలాగే ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను. సో ఇది సేమే, -1 ఇంకో -1 బై డెనోమినేటర్లో కూడా 1 ఫస్ట్ రాసుకున్నాను, తర్వాత మైనస్ కొసీకన్ ఏ ప్లస్ కాట్ ఏ. సో ఇది డెనోమినేటర్ ఎలా ఉంచేసినా పర్లేదు, అంటే ఏం లేదు, కొంచెం కొసీకన్ ఏ కాట్ ఏ పక్క పక్కన రాసుకున్నాను అంతే. దానికోసం ఫస్ట్ 1 మైనస్ కొసీకన్ ఏ ప్లస్ కాట్ ఏ, కొసీకన్ పక్కన కాట్ రాశాను అంతే, అందుకని ఏం లేదండి డెనోమినేటర్కి. బట్ న్యూమరేటర్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది కదండి, మనకి తెలిసిన ఒక ఐడెంటిటీ ఏంటి, కొసీకన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అయితే ఇది మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మరి ఆ రెండు తీసుకోకుండా ఈ ఐడెంటిటీ ఎందుకు తీసుకున్నావు అనే కదా మీ డౌట్. ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ రిమైనింగ్ వాల్యూ అంతా కొసీక్ కాట్లో ఉంది. సో నేను దీన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసీక్ కాట్కి సంబంధించిన ఫార్ములా అప్లై చేస్తే ఈ 1 ప్లేస్లో అప్పుడు మనకు ఫర్దర్గా సింప్లిఫై అవుతుందేమో అని చిన్న హోప్. సో అదే మనకి చూడండి, అందుకని ఈ 1 ప్లేస్లో నేను ఏ రాశానండి, కేవలం ఈ 1 ప్లేస్లో కొసీకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా రాశాను అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది డినోమినేటర్ ఏమి చేంజ్ చేయలేదు చూడండి. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొసీకన్ స్క్వేర్ థీటా థీటా అని వచ్చేస్తుంది అన్నమాట, అక్కడ యాంగిల్ అని అర్థం. మైనస్ కాట్ స్క్వేర్ ఏ అని ఉంది కదండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్గా ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఏ ప్లేస్లో ఏముంది, బి ప్లేస్లో ఏముంది, ఎలా చూస్తారండి చూడండి. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఈ రెండు క్లోజ్ చేస్తారు అనుకోండి, ఈ స్క్వేర్ని అండ్ ఈ స్క్వేర్ని, అప్పుడు ఏ ప్లేస్లో ఎంత వస్తుందండి మీకు, ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ ఏ అని వస్తుంది. అలాగే ఇక్కడ స్క్వేర్ని కూడా తీసేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, కాట్ ఏ, అంతే కదా. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని, అవునా కదా. సో ఇప్పుడు ఏ తీస్తే ఇక్కడ పెట్టేయి, ఏ అంటే కొసీకెన్ ఏ, అంటే కొసీకెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసీకెన్ ఏ మైనస్ కాట్ ఏ. ఓకేనండి, అంతే. సో ఇప్పుడు కొసీకెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ నేను రాసుకోవచ్చు, కొసీకెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసీకెన్ ఏ మైనస్ కాట్ ఏ. సో ఫార్ములా అప్లై చేసాను మీకు తెలియాలంటే పక్కన మీరు నోట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, సరే అండి. జస్ట్ ఇక్కడ మనం చిన్న ఫార్ములా అప్లై చేసామంటే ఫస్ట్ 1 ప్లేస్ ఇది రాసేసుకున్నాం, తర్వాత దీన్ని మన ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఆ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఈ వాల్యూని ఎలా మార్చానండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో ఈ మైనస్ నార్మల్గా ఉంటుంది, మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఇది ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. అదేంటి ఇక్కడ రెండు, ఇది ఒకటే ఉంటే ఒక టర్మ్ అన్నావు, మరి ఇక్కడ ఎలాంటి 2 ఉన్నాయి కదా, 2 టర్మ్స్ అవ్వాలి కదా అని మీరు అడగొచ్చు. యాక్చువల్లీ టర్మ్ అని మనం ఎప్పుడు చెప్తామంటే అవి ప్లస్తో కానీ మైనస్తో కానీ సపరేట్ అవ్వాలి వాల్యూస్, ఇంటూతో కాదు. అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి 2 + 3 + 5 2 × 3 × 5 అని ఉందండి. ఇప్పుడు ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయని అడిగాను. సో ఆఫ్కోర్స్ మనకు తెలియకపోతే ఇందులోని 3 ఉన్నాయి, ఇందులోని 3 ఉన్నాయని చెప్పేస్తాం. కానీ ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి కరెక్టే, కానీ ఇందులో 3 కాదు, ఒకే టర్మ్ ఉంది. ఇక్కడ చూడండి
ఈ వాల్యూ అనేవి ప్లస్తో సెపరేట్ అయినాయి. ప్లస్తో కానీ మైనస్తో కానీ సెపరేట్ అయితే అప్పుడు వాటికి అంటే అవే మనకి ఇండివిజువల్గా టర్మ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి 2, 3, 5 సెపరేట్ అయినాయి, కాకపోతే ఇంటూతో సెపరేట్ అయినాయి. కాబట్టి ఇదంతా ఒకటే వాల్యూ అండి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో దానికోసం ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఎందుకు పెట్టిందంటే ఇదంతా ఒక వాల్యూ అని, మళ్ళీ ఇందులో ఇదొక వాల్యూ ఇదొక టర్మ్ అలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను బ్రాకెట్ ఇదంతా ఒకే వాల్యూ అని చెప్పాను. చూడండి ఇదంతా ఒకటే వాల్యూ మైనస్ ఇదంతా కూడా ఒకటే వాల్యూ, ఎందుకంటే ఇంటూతో ఉన్నాయి కాబట్టి. ఓకేనండి, సరే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఉంది, ఇక్కడ కూడా కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఉంది. అంటే నేను కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ కామన్ తీసుకోవచ్చు కదా. సో అదే చేశాను. సో కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుందని కామన్ తీస్తాం కాబట్టి 1 మైనస్ ఇది కామన్ తీస్తాం కాబట్టి ఇంకేముంటుంది కొసికెన్ ఏ మైనస్ కాట్ ఏ. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టడం మర్చిపోతే ప్రాబ్లం పోయినట్టే, అదే మనం మిస్టేక్ చేసినట్టే. ఎందుకు ఇది కామన్ తీస్తాం కదండి, అంటే ఇదే కదా ఉంటుంది. అంటే మరి బ్రాకెట్ ఉండాలి కదా, ఇదంతా ఒక వాల్యూ కదా, అందుకని బ్రాకెట్. మరి మళ్ళీ ఈ బ్రాకెట్ ఎందుకు పెట్టామంటే మరి కామన్ తీసామని తెలియాలి కదా. సో ఇప్పుడు ఇంటూ చేసి చూడండి, కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ 1 ఇది వచ్చేస్తుంది, మైనస్ కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ దిస్ వాల్యూ ఇది వచ్చేస్తుంది. కామన్ ఎప్పుడైనా తీసినప్పుడు మనం అలా ఇంటూ చేసుకుని కూడా చూసుకుంటూ ఉండాలి. సరే మనం అన్ని న్యూమరేటర్ చేస్తున్నాం, డెనోమినేటర్ ఏమి డిస్టర్బ్ చేయట్లేదు, అలా ఉంచేసాం. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో ఇది ఇక్కడ ఒక నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన రాస్తానండి. ఓకేనండి, ఇదంతా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అంటే దీన్ని ఇక్కడ ఒక నోట్ చేసుకుంటా కదా, దీని డౌన్లో ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్గా మనకి ఏమవుతుందండి, కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ 1 మైనస్తో ఇంటూ చేసేద్దాం. మైనస్ ఇంటూ కొసికెన్ ఏ మైనస్ కొసికెన్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఏ. ఓకేనా, బై డెనోమినేటర్లో ఏముందండి 1 మైనస్ కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ, అంతే కదా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఇది సేమ్ వాల్యూ 1 మైనస్ కాస్ ఏ ప్లస్ కాట్ ఏ, 1 మైనస్ కాస్ ఏ ప్లస్ కాట్ ఏ, అంటే రెండు సేమ్ వాల్యూసే కదండి. ఇదంతా ఒకటే వాల్యూ, ఇదంతా ఒకటే వాల్యూ. సో రెండు సేమ్గా కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే ఇంకేం మిగిలిందండి మనకి, కొసికెన్ ఏ ప్లస్ కాట్ ఏ దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ కింద రాశాను. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.